బిగ్ బాస్ హౌస్లో ఈసారి అంతా రోత బ్యాచ్ వచ్చారని అనుకుంటున్నారు. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్లో మరీ ఘోరంగా ఉందనుకోండి. అంటే కంటెస్టెంట్లు మనకు తెలిసిన వాళ్ళే అయినప్పటికీ రే ఏంట్రా మీరు అనేలాగే అనిపిస్తోంది. బిగ్ బాస్ లవర్స్ కూడా బిగ్ బాస్ షో అంటే మండిపడేట్టు చేశారు ఈ రోత బ్యాచ్లు. అయితే ఉన్న వాళ్ళలో కాస్త మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్న కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారంటే అది డీఫేమ్ డాన్సర్ నైనిక. బిగ్ బాస్కి రాకముందు ఆమె గురించి పెద్దగా తెలియదు, కానీ బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్గా పాపులర్ అవుతోంది. ఏంటో ఈ సీజన్కి లిమిటే ఉండదు, అంతా అన్లిమిటెడ్ అని నాగార్జున చాలా గొప్పగా చెప్పారు. తీరా చూస్తే అంత తుస్సే, అసలు కంటెస్టెంట్సే ఎవర్రా మీరు, ఏంట్రా ఇదంతా అనేట్టుగా ఉన్నారు. పోనీ వాళ్ళైనా కంటెంట్ ఇస్తారా అంటే అంతా తిని పడుకునే బ్యాచ్ లాగే ఉన్నారు. నో గేమ్, నో డిస్కషన్స్, ఓన్లీ ఎమోషన్స్ అన్నట్టుగా ఆట సాగుతోంది. వాళ్ళు అసలు ఎందుకు ఏడుస్తున్నారో, ఎందుకు ఓదార్చుకుంటున్నారో, ఎందుకు తిట్టుకుంటున్నారో, ఎందుకు కలిసిపోతున్నారో, ఎందుకు దొంగతనాలు చేస్తున్నారో, ఎందుకు అరుచుకుంటున్నారో ఎవ్వడికి అర్థం కాదు. చివరికి వాళ్ళని తీసుకొచ్చిన బిగ్ బాస్కైనా అర్థమవుతుందో లేదో తెలీదు. ఇక బిగ్ బాస్ అయినా ఇంట్రెస్టింగ్ గేమ్ ఇస్తారా అంటే అంతా నూడిల్స్ మేకింగ్ లాగే 5-10 నిమిషాలకే తుస్సుమనిపించే తుప్పాస్ గేమ్లు ఇస్తున్నాడు. పోనీ హోస్ట్ నాగార్జున అయినా సరి చేస్తారా అంటే ఆయన సంగతి సరే సరి, కంటెస్టెంట్స్ కంటే దారుణంగా ఉన్నాడు. ఇక ఉన్నంతలోనే కాస్త హుందాగా కనిపిస్తున్న కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా అంటే ప్రస్తుతానికైతే డీప్ ఫేమ్ డాన్సర్ నైనిక అని చెప్పొచ్చు. వయసులో చిన్నదే అయినా మాట్లాడే విధానంలో కానీ మెచ్యూరిటీలో కానీ మిగిలిన వాళ్ళకంటే తాను చాలా బెటర్ అన్నట్టుగా వ్యవహరిస్తోంది ఇంట్లో. ఇక టాస్క్లలో అయితే చిరుతల విజృంభించేస్తోంది. తొలి వారంలో చీఫ్గా బాధ్యతల్ని చేపట్టి ఎవరిని నొప్పించకుండా తన పని తాను చేసుకొని పోయింది. మాట్లాడే టైం వచ్చినప్పుడు గట్టిగానే వాయిస్ వినిపిస్తోంది. ఇక హౌస్లో కొరియోగ్రాఫర్ లేరు కాబట్టి తన డ్యాన్స్తో ఆకట్టుకుంటుంది నైనిక. అయితే నైనిక లవ్లో ఉందనే విషయాన్ని ఇండైరెక్ట్గా చాలా సందర్భంలో హౌస్లో ముచ్చట్లు నడిచాయి. నైనిక ఏదో బాధపడుతున్నట్టుగా ఉంటే ఏంటి గుర్తొస్తున్నారా అంటూ పంచు వేశారు నిఖిల్, విష్ణుప్రియాలు. ఆ సందర్భంలో ఏం లేదబ్బా అంటూ సిగ్గుపడిపోయి తలదించుకుంది నైనిక. బిగ్ బాస్ డే 4లో ఇది చూపించారు. నీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పు, అతను కూడా డాన్సరేనా, మీ గురించి అమ్మకి ఎలాగో తెలుసు కదా, నాన్నకి తెలియదా అని నైనికని అడిగాడు నిఖిల్. దాంతో నైనిక నో, నాన్న మాతో ఉండడు అని చెప్పింది. మరి ఎందుకు వరి అవుతున్నావు, పేరు చెప్పు అని నిఖిల్ అంటే నో నో అంటూ సిగ్గుపడిపోయింది. సిగ్గుపడుతున్నావే అని నిఖిల్ అంటే నాకేం సిగ్గులేదు అని అంటూ మరింత సిగ్గుపడిపోయింది నైనిక. ఇంతలో సోనియా వచ్చి ఏంటి మ్యాటర్ చెప్పు చెప్పు, నీ 31 మ్యాటర్ అని అనడంతో నిఖిల్ ఏంటి 31 అని అడిగితే సేమ్ బర్త్ డేట్ అని మరింత సిగ్గుపడిపోయింది నైనిక. మొత్తానికి తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే లీక్ అయితే ఇచ్చింది. అయితే తన ప్రియుడి గురించి కానీ లవ్ మ్యాటర్ గురించి కానీ లీక్ చేయలేదు. ముందు ముందు ఇలాంటి మ్యాటర్కి సంబంధించిన టాస్క్లు బిగ్ బాస్ ఇస్తుంటాడు కాబట్టి అప్పుడేమైనా బయట పెడుతుందో ఏమో, కానీ ప్రస్తుతానికైతే ఆ మ్యాటర్ని సీక్రెట్గానే ఉంచింది నైనిక. కానీ అలవాట్లో పొరపాటుగా తన ప్రియుడి పేరుని లీక్ చేసింది. ఆమె అది కావాలని చేయకపోయినా అలవాట్లో పొరపాటుగా అలా అయ్యిందంటే ఇంతకీ విషయం ఏంటి అని అనుకుంటున్నారా? బిగ్ బాస్ హౌస్లో సోఫాలో ఉండే దిండ్లపై అక్షరాలు రాస్తుంటారు. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. తమ లవర్ల పేర్లలోని ఫస్ట్ అక్షరాలను తమ పేర్లతో కలిపి రాసేవారు. అయితే నైనిక ఇలాగే చేసింది. దిండుపై ఎన్ఆర్ అని రాసింది. ఎన్ అంటే నైనిక, మరి ఆర్ అంటే ఎవరబ్బా అంటూ చర్చలు మొదలయ్యాయి. ఇక ఈ పత్తేపారాలను పక్కన పెడితే గేమ్ పరంగా చూస్తే నైనిక ఉన్న వాళ్ళలో బెస్ట్ అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళలా ఫేక్ ఎమోషన్స్ చూపించకుండా, నోరేసుకొని పడిపోకుండా, అడ్డదిడ్డమైన వాదనకు జోలికి పోకుండా హుందాగా ప్రవర్తిస్తూ టాప్ రేస్లోకి వచ్చేలా కనిపిస్తోంది. ఇక ఎలాగో బిగ్ బాస్ నైనిక వ్యవహారాన్ని ముందు ముందు వాడుకొని టీఆర్పీ రేటింగ్ పరంగా వర్కౌట్ అయ్యేలాగా చేస్తాడు కాబట్టి తన బాయ్ ఫ్రెండ్ని నేరుగా స్టేజ్ మీదకి తీసుకొచ్చి పరిచయం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.